అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానిధి ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రులో అత్యంత పవిత్రమైన 5వ రోజు పంచమి తిథి విశిష్టత. ఈ పంచమి తిథి నవరాత్రులో ఏ రోజున అంటే 18న వచ్చిందా? 19వ తేదీన వచ్చిందా? అసలు కందదీపం ఎలా పెట్టాలి? కందదీపం యొక్క విశిష్టత ఏంటి? ఒకవేళ కందదీపం దొరకకపోతే ఏం చేయాలి? అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. జూలై 18థ్ తారీఖున అంటే శనివారం నాడు మనకి పంచమి తిథి వచ్చేసి 8:42 ప్రారంభమై, జూలై 19థ్ తేదీ ఆదివారం 7:42 వరకు అయితే మనకి పంచమి తిథి అయితే ఉంది. సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథినే మనం తీసుకుంటాము కాబట్టి, మనం జూలై 19థ్ తారీఖు ఆదివారం సూర్యోదయానికి ముందే మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. అంటే ఆదివారం తెల్లారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపల అయితే ఈ పంచమి పూజనైతే చేసుకుంటే చాలా విశేషమండి. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మనలోని ఉన్న భయం, నిరాశ అన్నీ తొలగిపోయి ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ కూడా పెరుగుతాయండి. ఇలా దీపాలను వెలిగించుకుని, దీపజ్యోతులకి నమస్కారం చేసుకుని, ముందుగా గణేష పూజన చేసుకుని, అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా అభిషేకాన్నయితే చేసుకోవాలండి. నవరాత్రులు మనం చేయలేకపోయినా, ఈ ఒక్కరోజు పంచమి తిథి ఉండగా పంచమి పూజ చేస్తే మొత్తం నవరాత్రులు చేసినంత పుణ్య ఫలితమైతే వస్తుంది. ఈ రోజున ప్రత్యేక దీపం కింద కంద దీపాన్నయితే వెలిగించుకోవాలి. మనకి మార్కెట్‌లో ఇలాగ కందగడ్డలు దొరుకుతాయండి. కందగడ్డలు లేదా కందదుంపలు అంటారు. కూరగాయల షాప్‌లో అయితే మనకి ఇలాగా కందదుంపని అడగగానే ఇస్తారండి. ఇలా కందగడ్డని తీసుకొని వచ్చి ఒక 15 నిమిషాలు మన వాటర్‌లో నానబెట్టుకుంటే దాని మీద ఉన్న మట్టి అంతా కూడా తొలగిపోతుందండి. తర్వాత మనం శుభ్రంగా దీనికి పసుపుని రాసి మధ్యలో చిన్న దీపం పెట్టుకునేలాగా మనం చాకుతో అయితే తీసుకోవాలండి. అలాగే చుట్టూ గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇవి పెద్ద పెద్ద దుంపలు కూడా దొరుకుతాయండి. ఒకవేళ మీకు దుంప దొరకకపోతే ముక్కలుగా కూడా కట్ చేసి అమ్ముతారండి. అలా అయినా కూడా మీరు తెచ్చుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేటుని వేసుకొని, తమలపాకుని వేసుకొని, అందులో కొంచెం బియ్యాన్ని వేసి, పసుపు, కుంకుమ వేసుకొని, ఈ కందగడ్డని అందులో పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఇలా కందదుంప దొరకకపోతే కనుక, ఇలా ఒక 5 మట్టి ప్రమిదలనైతే తీసుకోండి. ఈ 5 మట్టి ప్రమిదలకి కూడా చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఆవు నెయ్యినైతే పోసుకోవాలండి. ఇలా ఆవు నెయ్యితో అయితే దీపారాధన చేస్తే చాలా విశేషమండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కనుక నువ్వుల నూనెైనా పోసుకోవచ్చండి. అలాగే ఎర్రని ఒత్తులను వేసుకోవాలి. 3 గాని, 5 గాని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఏకహారతితో దీపారాధన చేసి, దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని, పుష్పాలతో అలంకరించుకోవాలి. వారాహీదేవి మహావిష్ణువు వరాహావతార యొక్క శక్తి. వరాహస్వామి భూమిని రక్షించిన అవతారం. అందుకే వారాహి అమ్మవారికి భూమి నుంచి లభించే దుంపలన్నా, కాయగూరలన్నా చాలా ఇష్టమండి. కంద కూడా భూమిలో పెరిగే దుంపే కాబట్టి, మనం ఈ కందతో దీపారాధన చేసి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్నయితే త్వరగా పొందవచ్చు. ఈ కంద దీపాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్యం, సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో పంచమి పూజ ఒక్కసారే చేసుకునే వాళ్ళైతే కనుక 18థ్ తారీఖు శనివారం సాయంత్రం గాని, ఆదివారం ఉదయం గాని చేసుకోవచ్చండి. పీఠం పెట్టుకుని నవరాత్రులు పూజ చేసేవాళ్ళైతే కనుక శనివారం సాయంత్రం మనం పిండి దీపాల్ని పెట్టుకుని, ఆదివారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందే 4 గంటల నుంచి 6 గంటల లోపల అయితే ఈ పంచమి పూజనైతే చేసుకుని ఇలా కంద దీపాన్నైతే వెలిగించుకోవాలి. మనకి ఏదైనా కారణం వల్ల ఈ పంచమి పూజ చేసుకోలేకపోతే గనక అష్టమి తిథి వస్తుంది కదండీ! ఆ రోజునైనా మనం ఇలా కంద దీపాన్నైతే అమ్మవారికి వెలిగించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా కంద దీపాన్ని ఈ నవరాత్రుల్లో అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే పంచమి రోజున, అష్టమి రోజున అయితే ఈ కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే ప్రతి నెలలో కూడా పంచమి తిథి రోజున మనం ఈ కంద దీపాన్నయితే వెలిగించుకోవచ్చండి. అంటే ప్రతి నెలలో 2 పంచమిలొస్తాయి కదా!
అలా పంచమి తిథి రోజున మనం దీపారాధన అయితే కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే 16 శుక్రవారాలు కూడా కంద దీపాన్నయితే పెట్టుకోవచ్చు. చాలా మంచిదండి. అలాగే అమ్మవారు ఈ ఐదో రోజున నవదుర్గా రూపంలో స్కందమాతగా, అష్టమాత్రికల్లో కౌమారీదేవిగా, వారాహిదేవి రూపంలో శ్వేతవారాహిగా అయితే అమ్మవారు దర్శనమిస్తారండి. అమ్మవారికి ఇలా కందదీపాన్ని వెలిగించుకున్న తర్వాత, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఉంటాయి కదండీ! అవన్నీ చదువుకుంటూ ఈ రోజున ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారి యొక్క మూలమంత్రాలు, ద్వాదశ నామాల్ని ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదువుకోండి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యానికి వస్తే కనుక అమ్మవారికి భూమిలో పెరిగే దుంపలని, కాయగూరలని అయితే అమ్మవారికి నివేదన ఇవ్వచ్చండి. అంటే బీట్రూట్, క్యారెట్, చిలకడ దుంపలు ఇలా ఏదైనా కూడా మన అమ్మవారికి ప్రసాదంగా పెట్టొచ్చు. పులిహార, బెల్లంతో చేసిన పరవన్నం ఇలా ఏదైనా కూడా మనం ప్రసాదం అయితే చేసి పెట్టొచ్చండి. ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే కనుక అమ్మవారికి బెల్లం పానకాన్ని నివేదించండి. ప్రతిరోజు కూడా బెల్లం పానకాన్నయితే పెట్టండి. వీలుంటే కనుక కొబ్బరికాయని కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. అలాగే అమ్మవారికి కర్పూర హారతినైతే ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మన మనసులో ఉన్న కోరికని అమ్మవారికి విన్నవించుకోవాలి. ప్రతిరోజు కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలండి. ఇలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. అలాగే ఇక్కడున్న కందగడ్డ గగనం అయిపోయిన తర్వాత, ఈ కందగడ్డని మనం కూర కిందైతే వండుకోవచ్చండి. ఒకవేళ వండుకోలేము అనుకుంటే కనుక ఆవుకైతే పెట్టొచ్చండి. లేదు అంటే పారే నీటిలో అయితే వేసేయండి. ఈ పవిత్రమైన పంచమి రోజున మీరందరూ కూడా కందదీపాన్ని వెలిగించుకుని, వారాహిమాత అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.